హాయ్ హలో వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. ఆ సంబంధం లేనప్పుడు మనం బీటీఆర్ చేసుకొని ఈ యొక్క సంబంధాన్ని అనుసరిస్తూ 7 గంటల 32 నిమిషాల 5 సెకండ్ల 7 గంటల 32 నిమిషాల 10 సెకండ్ల ఇలా చూసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇది ఒక టాపిక్. ఈ టాపిక్ని మీకు బాగా అర్థమయ్యేలా మనం మరో వీడియోలో చెప్పుకుందామండి. ప్రజెంట్ అయితే ఇదంతా బీటీఆర్ చేసుకుంటే 7:32 AM అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది. సో ఇక్కడ బీటీఆర్ చేయడం అయిపోయింది ఫస్ట్. ఇప్పుడేం చేయాలంటే ఈ యొక్క డేటు టైమును బట్టి రాశి చక్రం భావపట్టిక గ్రహ పట్టికని వేసుకున్న తరువాత ఏం చేయాలి, ఈ యొక్క రాశి చక్రములో ఏమైనా ప్రాథమిక దోషాలు ఉన్నాయా అనేది పరిశీలించాలి. ఏమిటి ప్రాథమిక దోషాలు? 4. నెంబర్ 1 కాలసర్ప దోషం. దీనిలో డైరెక్ట్ కాలసర్ప దోషం ఉంటుంది, ఇండైరెక్ట్ కాలసర్ప దోషం ఉంటుంది. నెంబర్ 2 కుజ దోషం. నెంబర్ 3 పునర్పు దోషం. నెంబర్ 4 నక్షత్ర పాద దోషం. దోషపూరితమైన నక్షత్ర పాదాలు కొన్ని ఉంటాయి, ఇవి కూడా పరిశీలించాలి. ఈ 4 పరిశీలించిన మీదట ఏం తెలిసిందంటే ఈ యొక్క జాతకురాలికి ఈ 4 ఏ దోషము లేదు. వీటిని ఎలా పరిశీలించాలి అనేది ఒక వీడియోలో మనం కంప్లీట్గా చూద్దామండి. ఇక్కడైతే దోషము లేదు. ఒకవేళ దోషం ఉంటే దీన్ని నెగిటివ్గా భావించి ఎంత పర్సెంటేజ్ నెగిటివ్ ఉంది అనేది మనం ఫీడ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ ఈ విధంగా బీటీఆర్ చేసుకున్నాం, నో ప్రాబ్లం, ఏం అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాథమిక దోషాలు ఉన్నాయని చూసాం, లేవు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ యొక్క రాశి చక్రము నుంచి వీరి యొక్క రాశి, లగ్నం, వారం తీసుకుంటాం. నక్షత్ర పాదం కూడా వేసుకుంటాం, అది ఇక్కడ క్యాల్కులేషన్ అవసరం లేదు కాబట్టి ఇక్కడ మీకు చూపించట్లేదు. రాశి, లగ్నం, వారం తీసుకున్నాం. ఇలా తీసుకున్నప్పుడు రాశి మిథున రాశి వచ్చింది, లగ్నం మీన లగ్నం వచ్చింది. ఈ రెండింటి నుంచి మనం జన్మ వైబ్రేషన్లో అంటే బర్త్ వైబ్రేషన్లో ఇండెక్స్ తయారు చేసుకుంటాం. ఇండెక్స్ ఎంత? రాశి ఆర్ లగ్నం. రాశి యొక్క వైబ్రేషన్ 5 వచ్చింది, లగ్నం యొక్క వైబ్రేషన్ 3 వచ్చింది. అంటే ఇక్కడ మిథునమునకు అధిపతి బుధుడు యొక్క వైబ్రేషన్ 5 కాబట్టి ఇక్కడ మనం 5గా తీసుకున్నాం. అలాగే మీనం యొక్క అధిపతి గురువు యొక్క వైబ్రేషన్ 3, ఇక్కడ 3గా తీసుకున్నాం. 5 or 3 అని రాయొచ్చు, లేదా ఇది భిన్న రూపంలో ఉంది కాబట్టి లవములో తక్కువ హారములో ఎక్కువ రాసుకుంటే బాగుంటుంది. సో ఇండెక్స్ 3/5, కానీ దాని మీనింగ్ 3 or 5. ఓకే, ఈ విధంగా మనకి ఇండెక్స్ వస్తుంది. వెంటనే ఇక్కడ మిథునముకి బుధుడికి అధిపతి 5, మీనం గురువుకి వైబ్రేషన్ 3 అనేది వైబ్రేషన్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి, చాల్దియన్ పైథాగరస్ కాదు. ఓకే, ఇండెక్స్ అయిపోయింది. ఇప్పుడు ఆర్పి కావాలి. ఆర్పి అంటే రూలింగ్ గ్రహాల్లో ముఖ్యమైన గ్రహం. ఇప్పుడు రూలింగ్ గ్రహాలు ఏంటి? అసలు రూలింగ్ గ్రహాలు అంటే ఏంటి? ఒక బర్త్ బేబీ ఒక ప్లేస్లో జన్మించినప్పుడు ఆ పర్టిక్యులర్ ప్లేస్లో అంతరిక్షంలోకి మనం గనక ఒక టెలిస్కోప్తో చూస్తే అంతరిక్షంలో ఉన్న కోటాను కోట్ల గ్రహాలలో చాలా దగ్గరగా క్లోజ్గా 7 గ్రహాలు ఉంటాయి. ఆ 7 గ్రహాలనే రూలింగ్ గ్రహాలు అంటారు. ఇవి లైఫ్ మొత్తం మీద చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ఇవి కరెక్ట్గా రావాలంటేనే మనం బీటీఆర్ ఎగ్జాక్ట్గా చేసుకొని తీరాలి. ఇక్కడ బీటీఆర్ చేసుకోకుండా త్వరగా వేసుకొని ముందుకెళ్ళినందువల్ల లైఫ్లో చాలా లాస్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మంచి ప్రావీణ్యం కలిగిన న్యూమరాలజిస్ట్ చేత మాత్రమే బర్త్ బేబీస్కి నేముని డిసైడ్ చేయించడం అన్ని విధాలా శ్రేయస్కరం, గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ రూలింగ్ గ్రహాలు ఏమేంటివి 7 అంటే ఆ రోజు ఒక వారం ఉంటుంది, ఆ వారం యొక్క అధిపతి దాన్నే దినాధిపతి అంటారు, డే లార్డ్ అంటారు. అలాగే వారి యొక్క లగ్నం యొక్క 4 లార్డ్స్, 4 అధిపతులు ఏంటి? సబ్ లార్డు, సబ్ లార్డు, స్టార్ లార్డు, సైన్ లార్డు. అలాగే రాశి యొక్క 2 లార్డ్స్, 2 అధిపతులు, స్టార్ లార్డు, సైన్ లార్డు. అవే ఇక్కడ తీసుకున్నాం. డే లార్డ్, లగ్నం యొక్క సబ్ లార్డ్,
సబ్ లార్డ్, స్టార్ లార్డ్, సైన్ లార్డ్, రాశి యొక్క స్టార్ లార్డ్, సైన్ లార్డ్. ఇవి చంద్ర, బుధ, శని, బుధ, గురు, రాహు, బుధ. ఇక్కడ మీకు ఇది చూపించే ప్రయత్నం ఎందుకు చేయలేదంటే వీడియో లెంగ్త్ అవుతుంది, పైగా ఇక్కడ వేయటం అనేది బాగా లేట్ అవుతుంది. అవి ఎలా వేయాలనేది మనం మరో వీడియోలో రూలింగ్ గ్రహాల వరకు చెప్పుకుంటాం, డోంట్ వరీ. సో ఇప్పుడు వీటి యొక్క వైబ్రేషన్స్ తీసుకుందామండి. చంద్రుడి యొక్క వైబ్రేషన్ 7, బుధుడి యొక్క వైబ్రేషన్ 5, శని యొక్క వైబ్రేషన్ 8, బుధుడి యొక్క వైబ్రేషన్ 5, గురువు యొక్క వైబ్రేషన్ 3, రాహు యొక్క వైబ్రేషన్ 2, బుధుడి యొక్క వైబ్రేషన్ 5. ఇక్కడ బుధుడికి 5, రాహుకు 2, గురువుకు 3 ఇలా ఇస్తున్నప్పుడు మనకి ఇవి చాల్దియన్ వాల్యూస్ కాదు. చాలామంది కొంచెం అతి తెలివితేటలతో చంద్రుడికి 2 కదా, చంద్రుడు 2 సంఖ్య కదా, మరి 7 7 అంటాడు. అంటే వాళ్ళ నాలెడ్జి అంతవరకే ఉంటుంది. కాబట్టి మీరు గమనించండి, ఆ అన్నిటికీ మీరు ప్రతి దానికి స్పందిస్తూ అనవసరంగా మీ టయాన్ని వేస్ట్ చేసుకోవద్దు, కన్ఫ్యూజన్లో ఉండొద్దు. మళ్ళీ చెప్తున్నాను, ఇవి వైబ్రేషన్స్. ఇవి తెలియని చాలామంది వీటికి చాల్దియన్ వాల్యూస్ ఇచ్చి ఇదేంటి చంద్రుడు 2 అయితే 7 వేశారంటారు.